హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఈ వీడియో ద్వారా మిర్చి పంటలో వివిధ దశల్లో వాడాల్సిన ఉత్పత్తులు, తర్వాత మనం వాడడం విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, రైతు సోదరులందరూ కూడా ఈ వీడియోని జాగ్రత్తగా చూడాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా వెస్టీజ్ మిత్రులంతా కూడా ఈ యొక్క వీడియోస్ని మీ టీముల్లో, మీ గ్రూపులో, మీకు తెలిసిన రైతులందరూ కూడా షేర్ చేయాల్సింది కోరుతున్నాం. సో ఫ్రెండ్స్, మిర్చి పంటకాలం మనకు 150 నుంచి 180 రోజులు అండి. దీన్ని మనం మూడు సందర్భాల్లో మనం విత్తుకోవచ్చు. జూన్ జూలైలో రబీ సీజన్, మన ఖరీఫ్ సీజన్ అంటాం, జూన్ జూలైలో విత్తుకోవచ్చు. అదేవిధంగా రబీ సీజన్లో మనం తీసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ విత్తుకోవచ్చు. అదేవిధంగా మీకు నెక్స్ట్ స్టెప్లో మనం ఇంకోసారి అయితే మనకు వేసవికాలం సీజన్లో కూడా మనం ఈ యొక్క పంట సాగు చేయవచ్చు. జనవరి ఫిబ్రవరి కాలంలో మీరు విత్తవచ్చు. సో ఈ 3 స్టెప్లలో మీకున్న అనుకూలతను బట్టి మీరు ఈ పంటలను సాగు చేసుకోవచ్చు. సో ఏ టైంలో సాగు చేసినా కూడా మన వెస్టేజ్ ఉత్పత్తులు అనేది మీకు పంట ఆరోగ్యంగా ఎదగడానికి, రోగాలను తట్టుకోవడానికి మిర్చిలో చాలా రకాలుగా తెగుళ్ళు అనేవి మనకు రావడం జరుగుతుంది. సో మనం విపరీతంగా కెమికల్స్ వాడడం వల్ల, విపరీతమైన రసాయనాలు వాడడం వల్ల మిర్చి పంటలో చాలా పెట్టుబడులు అనేది పెరగడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఏదైతే మనం విపరీతమైన రసాయనాలు వాడడం ద్వారా మనం అనేక రకాల తెగుళ్ళు, మొక్కలో ఒక రోగాన్ని ఎదుర్కోవడానికి, వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి ఏదైతే అవసరమో ఆ భూమిలో అనే సారవంతం లోపం వల్ల చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, మన వెస్టీజ్ అగ్రి ఉత్పత్తులు ఏదైతే సేంద్రియ విధానంలో మనం తయారు చేస్తున్న ఎరువులు వాడడం ద్వారా మెల్లమెల్లగా మీ యొక్క సమస్యలను తగ్గించుకోవడానికి, మీ దిగుబడి పెంచుకోవడానికి, మీ పెట్టుబడి తగ్గించుకోవడానికి ఈ యొక్క ఉత్పత్తులు అనేది సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మిర్చి పంటలో చాలా ప్రాబ్లమ్స్ మీరు చూస్తున్నది ఏంటంటే ఆకుముడత. సో ఆకుముడత అనేది రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల, మనం భూమిలో ఉన్న పోషక లోపాలు కావచ్చు, తర్వాత మనం విపరీతమైన రసాయనాల వాడకం ద్వారా భూమిలో ఉన్న సారవంతం అనేది దెబ్బేయడం ద్వారా తొందరగా ముడతరు అనేది మనకు ఎక్కువ ఆశిస్తుంది మొక్కల పైన. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా మీరు సేంద్రియ విధానం వైపు వచ్చి ఈ యొక్క ఉత్పత్తులు వాడడం ద్వారా మీకు మెల్లమెల్లగా ఈ సమస్యలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు మొదటి దశలో తీసుకుంటే ఏదైతే సాయిల్ అప్లికేషన్ అంటామో, మొక్క నాటడానికి ముందు లేదా విత్తనాలు నాటే ముందు సాయిల్ అప్లికేషన్లో భాగంగా మీరు అగ్రి గ్రానువల్స్ 5 నుంచి 8 కిలోలు లేదా 10 కిలోలు, అదేవిధంగా అగ్రి ఆక్వాజెల్ మన కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన తేమ శాతాన్ని మెయింటైన్ చేయడానికి అద్భుతంగా పనిచేసే ఉత్పత్తి అండి. ఒకవేళ భూమిలో తేమ ఎక్కువైనా, భూమిలో తేమ తక్కువైనా కూడా 2 సందర్భాల్లో అగ్రి ఆక్వాజెల్ అద్భుతంగా మీకు రిజల్ట్ తీసుకొస్తుంది. ఇది ఎకరానికి 1 కిలో నుంచి 2 కిలోల వరకు మనం వాడవచ్చు మన భూమి యొక్క తీరును బట్టి. అదేవిధంగా అగ్రి ప్రొటెక్ట్ ముందు నుంచే తెగులను జాగ్రత్తగా ఉంచడానికి, మొక్కల రోగనిరోధక పెంచుకోవడానికి మనకు అగ్రి ప్రొటెక్ట్ అనేది సపోర్ట్ అవుతుంది. ఈ 3 కూడా మీరు ఆఖరి దుక్కిలో, మొక్క నాటే ముందు కానీ, విత్తనం నాటే ముందు కానీ, ఆఖరి దుక్కిలో 1 ఎకరం మోతాదు అనేది మనం ఈ యొక్క విధంగా ఈ 3 కలిపి మనం వేయవచ్చు. ఒకవేళ మీరు ఫెర్టిలైజర్ కూడా సగాన్ని తగ్గించుకొని ఆ సగంతో పాటు దీన్ని కలిపి కూడా మీరు వాడవచ్చు. ఏదైనా డిఏపి కానీ, ఏదైనా భాస్వరపు ఎరువులు వాడితే మీరు దాంట్లో కూడా కలుపుకొని వాడవచ్చు. సో పూర్తిగా మీరు సేంద్రియ విధానంలో తీసుకుంటామనుకున్నప్పుడు అలాంటి ఎరువులు కలపాల్సిన అవసరం లేదు. కానీ మన వెస్టేజ్ ఒక సూచించిన విధానం ఏంటంటే, మీరు ఒకేసారి కెమికల్స్ ఆపడం ద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సేంద్రియ విధానంలోకి మీరు వెళ్ళేటప్పుడు మెల్లమెల్లగా కెమికల్స్ తగ్గించాల్సిందిగా కోరుతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మొదటి దశలో మీరు సాయిల్ అప్లికేషన్ అంటే భూమిలో కలిసే విధంగా ఉత్పత్తులు అనేవి వాడుకొని మొక్క నాటడం కానీ, విత్తనం నాటడం కానీ మనం చేసుకోవాల్సింది కోరుతున్నాం. సో తర్వాత విత్తనం నాటే ముందు విత్తన శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కూరగాయల సాగులో, మిర్చి పంటలో ముఖ్యంగా మనకు తెగులు అనేది ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి విత్తన శుద్ధి కోసం మీరు అగ్రి ప్రొటెక్ట్ 1 కిలో విత్తనానికి 15 గ్రాములు, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ 10 ml 1 కిలో విత్తనానికి వేయడం ద్వారా తెగులు రాకుండా, అదేవిధంగా మొలకెత్తే శాతాన్ని పెంచడానికి అగ్రి హ్యూమిక్ అనేది మనకు సపోర్ట్ అవుతుంది. సో కిలో విత్తనానికి పట్టించి 1 గంట నుంచి 2 గంటలు నీడలో ఆరిన తర్వాత మీరు విత్తనాలని నాటుకోవాల్సింది కోరుతున్నాం. సో విత్తనం నాటిన తర్వాత మొక్క నాటడానికి అనుకూలంగా ఎదిగిన తర్వాత మీరు నాటే విధానంలో, నాటడానికి ముందు రూట్ ట్రీట్మెంట్ అంటే వేరు శుద్ధి అంటాం దీన్ని మనం. సో వేరు శుద్ధిలో భాగంగా మీరు అగ్రి ప్రొటెక్ట్ 1 గ్రాము, అగ్రి హ్యూమిక్ 2 to 4 ml 1 లీటర్ నీటిలో కలిపి ఈ యొక్క మొక్క వేరును 4 నుంచి 5 నిమిషాలు నీటిలో ముంచి నానిన తర్వాత 4 నుంచి 5 నిమిషాలు ఉంచిన తర్వాత మీరు నాటుకోవడం ద్వారా వేరు ద్వారా వచ్చే తెగుళ్ళు, వేరుకుళ్ళు తెగుళ్ళు అలాంటి వాటిని మనం నిరోధించవచ్చు. తర్వాత ఏదైతే మనం మొక్క కుదురుకున్న తర్వాత గ్రోత్ కోసం మనం వాడాల్సిన ఉత్పత్తి, గ్రోత్ అంటే ఇది మొక్క ఎదగడానికి మనం వాడాల్సిన ఉత్పత్తులు ఏంటంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి గోల్డ్, అగ్రి 82. సో అగ్రి హ్యూమిక్ అయితే 2 to 4 ml, అగ్రి హ్యూమిక్ 2 ml, అగ్రి గోల్డ్ 2 grams, అగ్రి 82 0.5 ml 1 లీటర్ నీటిలో మీరు కలిపి స్ప్రే రూపంలో వాడడం ద్వారా
గ్రోతింగ్ అనేది బాగా వస్తుంది. అగ్రి గోల్డ్ అనేది మనకు కిరణజన్య సంయోగక్రియ ఎక్కువ, అంటే మొక్కకు జీవక్రియ అంటాం మనం. జీవక్రియ అనేది సరిగా జరిగి మొక్క బాగా ఎదగడానికి మీకు సపోర్ట్ అవుతుంది. సో దీని ద్వారా మొక్క సూర్యరశ్మి ద్వారా ఏదైతే కిరణజన్య సంయోగక్రియని సక్రమంగా జరపడం ద్వారా మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది. సో దీని తర్వాత మీరు తీసుకుంటే మొగ్గ దశ, పూతకు రావడానికి ఒక 20 days 15 to 20 days ముందు అగ్రి ప్రోటెక్ 2 grams, అగ్రి 0.5 ml ఈ 3 కలిపి 1 లీటర్ నీటిలో కలిపి మీరు స్ప్రే రూపంలో వాడితే తెగుళ్ళు రాకుండా, ఆకుముడత తెగులు కానీ ఏ తెగులు అనేది రాకుండా మనం ముందు నుంచి మొక్క కాపాడుకునే వాళ్ళం అవుతాం. అదేవిధంగా అగ్రి మోస్ అనేది మనకు పూత దశలో ఏదైతే మనం వాడడం ద్వారా పూత ఎక్కువ రావడానికి, వచ్చిన పూత నిలవడానికి, ప్రతి పూత కూడా మనకి పిందెగా మారడానికి ఈ యొక్క అగ్రి మోస్ అనేది మనకు సపోర్ట్ అవుతుంది. సో దీని తర్వాత మీరు పిందె దశ అంటాం. పిందె దశలో భాగంగా మీకు అగ్రి నానోటెక్ ద్వితీయ పోషకాలు పిందె దశలో వాడడం ద్వారా మీకు కాయ సైజు పెరగడం, బరువు పెరగడం, మంచి రంగు, మంచి నాణ్యమైన ఉత్పత్తి తీసుకోవడానికి మనకు ఈ యొక్క ద్వితీయ పోషకాలు అనేది మనకు చాలా సపోర్ట్ అవుతుంది. ఇది అగ్రి నానోటెక్లో మనకు అందుతుంది. సో అగ్రి నానోటెక్తో పాటు అగ్రి గోల్డ్ కూడా మీరు వాడడం ద్వారా మరింత ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మీరు నాణ్యమైన ఉత్పత్తులను తీసుకోవడానికి, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తీసుకోవడానికి మన వెస్టిజ్ ఉత్పత్తులు సపోర్ట్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఏదైనా కీటకనాశిని నశించినప్పుడు తప్పకుండా మీరు ఫెర్టిలైజర్ షాప్ నుంచి కీటకనాశిని తీసుకొని అగ్రి 8 దానిలో కలిపి వాడడం ద్వారా మీరు తక్కువ స్ప్రేలలోనే ఎక్కువ మనకు ఈ కీటకాలను అనేది అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఏదైనా సందర్భంలో మీరు అగ్రి 8 అనేది ఈ స్ప్రేలో కానీ మీరు అడుగు మందులో కానీ కలిపి వాడినప్పుడు మనకు ఆ యొక్క వాడిన ఉత్పత్తుల పనితనం అనేది పెరిగి ప్రభావవంతంగా పనిచేయడం ద్వారా మీకు మళ్ళీ వాడాల్సిన అవసరం తప్పుతుంది. సో అగ్రి 8 అనేది మీకు యాక్టివేటర్గా పనిచేస్తుంది కాబట్టి పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం ద్వారా మీకు ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా ఎక్కువ శాతం పురుగు మందులు వాడడం ద్వారా ఈ యొక్క విష పదార్థాలు అనేది పంట పైన చల్లకుండా మనం కాపాడుకోవచ్చు. సో దీని ద్వారా ఈ యొక్క భూమి సారవంతం పెంచుకోవడంతో పాటు ఆరోగ్యమైన ఉత్పత్తులు మనం అందించిన వాళ్ళం అవుతాం. సమాజానికి మనం మంచి ఉత్పత్తులను అందించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మనం తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. సో ఇలాంటి సేంద్రియ ఉత్పత్తులను వాడడం, సేంద్రియ ఉత్పత్తుల అవగాహన తీసుకోవడం, సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో మనం ముందుకెళ్ళడం ద్వారా రాబోయే రోజుల్లో ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం నిర్మించడానికి, ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి, మనం తినే ఆహారం ద్వారా అనారోగ్యం పాలు కాకుండా మనం కాపాడుకోవడానికి ఈ ఉత్పత్తులను సపోర్ట్ అవుతుంది. దాని తర్వాత మీకు ఈ యొక్క సేంద్రియ ఉత్పత్తులు వాడిన తర్వాత, ఈ వెస్టిజ్ ఉత్పత్తుల అవగాహన తీసుకున్న తర్వాత మీకు తెలిసిన వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఈ యొక్క ఉత్పత్తుల వాడకం పట్ల మీకు అవగాహన వచ్చిన తర్వాత మీకు తెలిసిన తోటి రైతులకు కావచ్చు, మీకు తెలిసిన తోటి కుటుంబాలకు కావచ్చు ఈ యొక్క అవకాశాన్ని షేర్ చేయడం ద్వారా ఈ ఉత్పత్తుల పట్ల, ఈ యొక్క సేంద్రియ విధానం పట్ల అవగాహన కల్పించడం ద్వారా మీరు కూడా ఒక ఆదాయ అవకాశాన్ని కూడా పొందడానికి మన వెస్టిజ్ కంపెనీ అనేది ఒక మార్కెటింగ్ విధానం అనేది రూపొందించబడింది. ఈ యొక్క విధానం కోసం మా నెంబర్లో కానీ మీకు తెలిసిన ఎవరైనా వెస్టిజ్ డిస్ట్రిబ్యూటర్ కానీ, వెస్టిజ్ మిత్రులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు సంప్రదించి ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క ఉత్పత్తుల వాడక విధానాన్ని తెలుసుకోవాల్సిందిగా, తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. సో ఫ్రెండ్స్, వెస్టిజ్ మిత్రులంతా కూడా ఈ వీడియోను మీ గ్రూపుల్లో, మీ టీంలో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో వీడియోస్ ద్వారా మీకు ఏదన్నా ప్రశ్నలు ఉన్నా కూడా మాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్.